నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమాసియాలో పరిపూర్ణ శాంతి నెలకొంటుందా? 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం యుద్ధానికి ఎండ్ కార్డ్ వేస్తుందా? పాకిస్తాన్లో మరికొన్ని గంటల్లో చర్చలు జరగనున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధి చుట్టూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అట్ ది సేమ్ టైం సందేహాలు కూడా చాలానే పెరిగిపోతున్నాయి. హార్ముజ్ జలసంధి నిర్వహణను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తామని ఇరాన్ అంటుంది. మరోవైపు ఆ దేశం చాలా దారుణంగా వ్యవహరిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. అయితే కాల్పుల విరమణకు అమెరికా కష్టాలు పడిందా? అంది వచ్చిన అవకాశాన్ని కూడా ఇరాన్ సద్వినియోగం చేసుకుంటుందా? హార్ముజ్ మార్గంలో రవాణా సాగేందుకు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయా? రీసెంట్ అప్డేట్స్ అవునని సమాధానాన్ని ఇస్తున్నాయి. హార్ముజ్ గుండా రాకపోకలు సాగించే నౌకల నుంచి ప్రతి ఆయిల్ బ్యారెల్ కు $1 చొప్పున టోల్ వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించుకుంది. అయితే ఆ మొత్తాన్ని రెగ్యులర్ కరెన్సీలో కాకుండా క్రిప్టో రూపంలో చెల్లించాల్సి ఉంటుందట. చైనా కరెన్సీ యువాన్ అయినా ఒకే అంటుంది తెహరాన్. అయితే ఈ మెలిక ఏంటి? తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ఇతర దేశాలు ట్రాక్ చేయకూడదని ఇరాన్ ఈ డిసిజన్ తీసుకుందా? క్రిప్టో కరెన్సీలో ఎవరికి పేమెంట్స్ చేస్తారో ట్రాక్ చేయడం కష్టమా? ఫండ్స్ ను సీజ్ చేసేందుకు వీలున్న అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోని ఇబ్బందులను బైపాస్ చేయాలని ఈ డిసిజన్ తీసుకున్నారా? ఇది ఇరాన్ కు మంచిదే కావచ్చు, కానీ ప్రపంచ దేశాలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? సో మరోవైపు సీజ్ ఫైర్ తో హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రవాణా గతంలో మాదిరి కనిపించడం లేదు. చాలా దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. సీ మైన్స్ కు ఆయా దేశాలు భయపడిపోతున్నాయి. క్రిప్టో కరెన్సీలో టోల్ చెల్లించడం ఇష్టం లేదా? ఎస్, అంతా ఫైనల్ అయిపోయింది, అంతా సార్ట్ అయిపోయింది అనుకున్న టైంలో ట్విస్ట్ మీద ట్విస్ట్ చూస్తున్నాం. అటు డొనాల్డ్ ట్రంప్ నుంచి కానివచ్చు, లేకపోతే ఇటు ఇరాన్ నుంచి కానివచ్చు, చాలా ట్విస్టుల మీద ట్విస్ట్ చూస్తున్నాము. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీరామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అండ్ అలాగే మధుసూదన్ రావు గారు, విశ్లేషకులు. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. శ్రీరామచంద్రమూర్తి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఇరాన్ ఒక కండిషన్ పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. అండ్ ఒకవేళ ఆ టోల్ ఫీజ్ కలెక్ట్ చేస్తే క్రిప్టో కరెన్సీలోనే కలెక్ట్ చేస్తామని చెప్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇరాన్ అయితే చాలా వ్యూహాత్మకంగా ఉందండి మొదటి నుంచి కూడా. ఇరాన్ ఇంత పవర్ఫుల్ అయింది అనే విషయం అమెరికా అండర్ ఎస్టిమేట్ చేసింది యాక్చువల్ గా. కరెక్ట్ గా వాళ్ళ ఇంటెలిజెన్స్ విభాగం కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయింది ఇరాన్ ని ఐడెంటిఫై చేసేది. లేకపోతే ఇంత వార్లోకి ఇజ్రాయెల్ అయితే అమెరికాని ఒక ట్రంప్ కార్డ్ లాగా తీసుకొచ్చింది వార్లోకి. అమెరికా చాలా ఈజీగా ఇరాన్ లొంగిపోతుంది అనుకునే ఒక భావనలో వీళ్ళు వచ్చారు. కానీ తర్వాత ఇరాన్ ఎప్పటి నుంచో చెప్తుంది, మేము సంవత్సరాల తరబడి యుద్ధం చేయగలం, ఆ కెపాసిటీ మాకు ఉంది అన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. అమెరికా దానికి భారీ మూల్యం అమెరికాతో పాటు అందరూ చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే యుద్ధంలో పై చేయి వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, ఈ హార్ముజ్ జలసంధి, అసలు ఈ హార్ముజ్ జలసంధి ఆపుతారు అనేది అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎప్పుడు ఊహించలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇరాన్ చేసిన షాక్, వాళ్ళు లీడర్స్ చనిపోతారు కాబట్టి ఇరాన్ లొంగిపోతుంది అనుకున్నారు. కానీ వాళ్ళు సంవత్సరాల తరబడి ఈ యొక్క ఆపర్చునిటీ కోసం పెద్ద శిక్షణ అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఇరాన్ చెప్పిన మాట అందరూ వినాల్సి వస్తుంది. ఎందుకంటే 30% ఆయిల్ ఈ యొక్క హార్ముజ్ జలసంధి నుంచి వస్తుంది. ఇప్పుడు దానికి ఇమ్మీడియట్ గా ప్రత్యామ్నాయం కావాలన్నా 4-5 ఏళ్ళు పడుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యుద్ధం జరిగింది మీ వల్ల జరిగింది కాబట్టి లాస్ అంతా మొత్తం ప్రపంచ దేశాలు అన్ని కూడా కట్టాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒకవేళ ఇరాన్ కట్టకపోతే అమెరికా కూడా టోల్ గేట్ వసూలు చేస్తాను, మనం వసూలు చేయొచ్చు కదా అని వాళ్ళు అంటున్నారు. చివరికి అమెరికా ఇరాన్ ఇద్దరు కలిసి కూడా వసూలు చేసే అవకాశం కూడా రావచ్చు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారికి ఎక్కడ కూడా ఒక కమిట్మెంట్స్ ఉండవు. ఆయన అంతా బిజినెస్ మైండ్.
ఆయన ఏది మనీ వస్తే ఆ పని చేస్తారు. ఇప్పుడు ఇరాన్ ఇచ్చిన ప్రపోజల్ అమెరికా కూడా ఈ యుద్ధానికి ఆ, మిగతా నాటో కంట్రీస్ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. మేము కూడా పెద్ద మొత్తంలో మూర్తి గారు, లాస్ అయ్యాం. ఇప్పుడు ఓకే, మీరు కంపెన్సేషన్ గురించి మాట్లాడారు, ట్రంప్ స్టేట్మెంట్స్ గురించి కూడా మాట్లాడారు, ఓకే. కానీ ఇక్కడ మనం మెయిన్ ట్విస్ట్ ఏం చూస్తున్నామంటే, ఇరాన్ ఆ టోల్ ఫీజ్ కనుక కలెక్ట్ చేస్తే అది క్రిప్టో కరెన్సీలోనే కలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఎందుకు క్రిప్టో కరెన్సీని చూస్ చేయడం వెనకాల ఏమైనా రీజన్స్ ఉన్నాయా? 100% అండి. ఇప్పుడు రష్యా డాలర్స్ లో చేయటం వల్ల లాస్ట్ ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు రష్యా అకౌంట్స్ అన్ని కూడా సీజ్ చేశారు. మ్మ్. సో డాలర్స్ లో కానీ ఏ కరెన్సీలో కానీ జరిగినా అది సైబర్ అటాక్ చేయొచ్చు, అలాగే ఈ యొక్క సీజ్ చేయొచ్చు. కాబట్టి ఏమవుతుందంటే క్రిప్టో కరెన్సీలోనే మేజర్ గా పేమెంట్స్ చేయటం వల్ల ఇంతవరకు అసలు క్రిప్టో కరెన్సీ ఓనర్ ఎవరో కూడా తెలియదు. అలాంటి సీక్రెట్స్ మెయింటైన్ అవుతుంది కాబట్టి క్రిప్టోలో. సో పేమెంట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి, అలాగే ఇంటర్నేషనల్ కంట్రీ టు కంట్రీ బ్యారియర్స్ ఏమి ఉండవు అనమాట. దానివల్ల క్రిప్టో వల్ల అడ్వాంటేజ్ ఇప్పుడు ఆ, ఇరాన్కి అర్థమవుతుంది. ఎందుకంటే ఇరాన్కి కావాల్సింది ఏంటంటే ఎంత మనీ కలెక్ట్ చేసింది అనేది కూడా ఎవరికి తెలియకూడదు. కాబట్టి ఆ సీక్రెసీ అంతా కూడా క్రిప్టోలో వస్తుంది. కాబట్టి క్రిప్టో అనేది దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే యువాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఎక్కువగా ఎగుమతులు దిగుమతులు అన్ని కూడా చైనా మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఆ రెండింటిని వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ పాయింట్ తీసుకున్నారో ఆ పాయింట్ లో చేయొచ్చు. బట్ వరల్డ్ మొత్తం కూడా ఈ యొక్క అందుకేనేమో చైనా కరెన్సీ కూడా ఓకే అని చెప్తున్నారు ఇరాన్ వాళ్ళు. ఓకే అని చెప్తున్నారు. మ్మ్. కానీ వరల్డ్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ గా డాలర్ పెరిగిపోతుంది, క్రూడ్ పెరిగిపోతుంది. కాబట్టి హార్మజ్ జలసంధి అనేది ఒక్కళ్ళది కాదు, అది మొత్తం అందరికి. ఓకే. అలాంటప్పుడు ఏమవుతుందంటే అందరూ కూడా టోల్ గేట్స్ పెడతారు ప్రతి అవును, దానికి. అవును, అది అందరి మీద భారం పడుతుంది, కరెక్టే. సో మధుసూదన్ రావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఆ, మన మధ్యలో చూసాము, ఈ ఒకవేళ హార్మస్ జలసింధి మీద ఏమైనా టోల్ ఫీజ్ కలెక్ట్ చేసేది ఉంటే మాత్రం అందులో మేము కూడా భాగస్వామ్యంగా ఉంటామని డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. సో ఆన్ అండ్ ఆఫ్ గా స్టేట్మెంట్ చెప్తూనే ఉన్నారు. ఇది చేయడం ఓ వైపు తప్పు అని చెప్తున్నప్పటికీ రెండో వైపు ఏంటంటే ఒకవేళ చేస్తే ఇద్దరం కలిసి చేద్దామన్న ఇంటెన్షన్ తో ఆయన మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నమస్తే అండి ప్యానల్. ఇది అమెరికా చేస్తున్నటువంటి ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ట్రంప్, చాలా తప్పు. అది అంతకు ముందు అంతర్జాతీయంగా ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటి రవాణా మార్గము హర్ముజ్ జలసంధి. దాని మీద ఇరాన్ పెత్తనం కానీ అమెరికా పెత్తనం లేనటువంటి ఈ జలసంధి మీద ఇప్పుడు ఇద్దరిది బోడి పెత్తనం అయిపోయింది. అసలు ఇరాన్ కు సంబంధం లేదు, ఒమెన్ కు సంబంధం లేదు, అమెరికాకు సంబంధం లేదు. ఇవాళ మేము ఇద్దరం కలిసి, ఇరాన్ ఏమంటుంది, నా యొక్క ఈ యుద్ధంలో మొత్తం నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి నేను టోల్ వసూలు చేసుకొని నేను మళ్ళీ నా దేశాన్ని డెవలప్ చేసుకుంటాను ఆలోచనలో ఇరాన్ ప్రపంచ దేశాలను ఒప్పించి టోల్ వసూలు చేసే కార్యక్రమం ఇరాన్ చేస్తుంది. అది ఒక అర్థం ఉన్నది. కానీ అమెరికా ఎందుకు అందులో ఇన్వాల్వ్ అయ్యి నేను టోల్ వసూల్లో భాగస్వామ్యం అవుతా అనేది ప్రపంచ దేశాలు ఏవి కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేవు. ఇది సరైన విధానం కూడా కాదు. అమెరికా అక్కడి యూరోప్ కంట్రీ నుంచి ఆసియా ఖండంలో వచ్చి ఇక్కడ వచ్చి ఈ పశ్చిమాసియాలో టోల్ వసూలు చేయడం అనేది ఇది కరెక్ట్ అయిన పెత్తనం. ఇది పోలీస్ పెత్తనం లాగానే అవుతుంది, జబర్దస్తిగా వసూలు చేయడం అనేది అవుతుంది. దీన్ని ప్రపంచ దేశాలు ఏవి కూడా హర్షించే అన్ని కూడా వీటిని ఈ యొక్క ఆయన మాటలన్నింటి కూడా ఖండించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పటికి ఇంకా యుద్ధం ఫైనల్ కాలేదు. ఇప్పుడు ఏదైతే మనము కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ఏదైతే ఉన్నదో అది తాత్కాలికమే, కాల్పుల విరమణ మాత్రమే, యుద్ధం విరమణ జరగలేదు అని చెప్పి చాలా మంది అంటున్నటువంటి విషయము. యుద్ధము ఇంకా కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ ఆ రోజే మనం అనుకున్నట్టు ఏంది, ఇజ్రాయెల్ దీంట్లో కాల్పుల విరమణగా ఇరాన్ మీద చేయాలనేది కానీ లెబనాన్ మీద చేయాలని చెప్పి ఎక్కడ కూడా అనలేదు. ఇప్పటికే ఇజ్రాయెల్లో ఇరాన్ మీద ఎందుకు మీరు యుద్ధం ఆపేసిండ్రని చెప్పి నెతన్యాహు మీద ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఆయన మీద అడుగుతా ఉన్నాయి. నువ్వు ఎందుకు యుద్ధాన్ని ఆపిన, విరమణ ఎందుకు చేసినావు, ఇరాన్ మీద యుద్ధం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండే, నువ్వు ఎందుకు ఆపేసినావు అని చెప్పి అక్కడ ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి వచ్చిన కారణంగానే హిజ్బుల్లా మీద పెద్ద ఎత్తున నిన్న బీరూట్ మీద జరిగినటువంటి దాడి చూసినట్టయితే పెద్ద ఎత్తున ఒక 10 నిమిషాలలో 100 వెపన్స్ అక్కడ దాడి చేయడం అనేది చాలా ఇప్పటివరకు హిస్టరీలోనే పెద్ద రికార్డ్ అంటది. ఆ స్థాయిలో విరుచుకపడ్డారు. అంటే ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే ఇవాళ ఇజ్రాయెల్ పరిస్థితి కూడా చాలా దయనీయమైన స్థితిలో ఉంది. కారణం ఏంటంటే చుట్టూ కూడా ఇప్పుడు మన ఇండియాకు ఈ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఎట్లయితే ముప్పు ఉన్నదో మనం ఎప్పుడు ఏ విధంగా అలర్ట్ ఉంటామో వాళ్ళకు కూడా చుట్టుపక్కల లెబనాన్, పాలస్తీనా, ఇరాన్ ఈ ప్రాంతాల నుంచి కూడా నిత్యం వాళ్ళ శత్రువుల చుట్టూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎగ్జిస్టెన్సీ కొరకు, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు యుద్ధం చేయడం తప్పనిసరి. వాళ్ళ మీద బీరూట్ మీద, లెబనాన్ మీద చేసినటువంటి దాడి అవుతున్నదో దానికి ఇరాన్ కూడా స్పందించింది. ఇరాన్ ఏమంటుంది,
మీరు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం చాలా పొరపాటు. మేము కూడా మళ్ళీ అవసరమైతే ఈ కాల్పుల విరమణను మేము వ్యతిరేకిస్తాం, దీన్ని ఆపేస్తాము, మేము యుద్ధంలో దిగుతామని చెప్పి వాళ్ళు కూడా అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఇది ఇస్తున్నటువంటి క్రమంలోనే ఒకవేళ మేము చెప్పిన దానికి కట్టుబడి లేకపోతే మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పి కూడా నిన్న ట్రంప్ కూడా మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి టోల్ గేట్ ఛార్జెస్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఈ చైనా వాళ్ళ కరెన్సీ యువాన్ కరెన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా చర్చలుగా వస్తున్నాయి. కానీ ఇప్పటికి ఇంకా యుద్ధం అనేది అయిపోయినట్టుగా కనబడతలేదు. ఇవాళ మరి వాళ్ళ ఇస్లామాబాద్ లో కూర్చునేటువంటి చర్చ ఏదైతే ఉన్నదో ఆ చర్చలో మరి ఎవరు ఇరు దేశాల నుంచి ఎవరు పెద్ద మనుషులు పోతారు, ఎవరు కూర్చుంటారు అనేది ఇప్పటి వరకు కూడా బయటికి రాలే. మరి అక్కడ చర్చ. మూర్తి గారు ఓకే ఒక్క నిమిషం అండి. మూర్తి గారు మీరు చెప్పండి, ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో టోల్ ఫీజు వసూలు చేయడం అనేది ఒకవేళ ఒక్క సెకండ్ కి ఇమాజిన్ చేసుకుందాము, ఒకవేళ క్రిప్టో కరెన్సీ రూపంలో టోల్ ఫీజు కలెక్ట్ చేస్తే అప్పుడు మిగతా దేశాల మీద ఎలాంటి భారం పడే అవకాశాలు ఉన్నాయి? దాదాపు 100 కంట్రీస్ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు చాలా కంట్రీస్, భారత్ లాంటి కంట్రీస్ అంటే కొంచెం తట్టుకోవచ్చు, కానీ మిగతా 100 కంట్రీస్ డైరెక్ట్ గా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయింది. ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఒక బ్యారెల్ కి $1 అంటే చాలా కాస్ట్. ఒక్కొక్క షిప్ లో వచ్చి $10,000 ఒక 40,000 టన్స్ అలా వెళ్తుంటుంది. సో హ్యూజ్ పేమెంట్స్ అయితే జరుగుతుంటాయి. కాబట్టి చాలా చాలా ప్రపంచానికి ఇబ్బంది అవుతుంది. సో ఇది ఏంటంటే ఒక రకంగా అన్యాయం అనొచ్చు. ఇరాన్ ఎవరిని అడిగి వాళ్ళ యుద్ధంలోకి వెళ్ళలేదు. ఒకవేళ యుద్ధంలో జరుగుతున్నప్పుడు యుఎన్ ఉంది, అమెరికా ఐక్యరాజ్య సమితి ఉంది, వాళ్ళతో ఏమి మాట్లాడకుండానే వీళ్ళు వన్ సైడ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అలాగే అమెరికా కూడా యుఎన్ లో ఎక్కడ కూడా ఏమి పెట్టకుండా వాళ్ళకి కంట్రీస్ తీసుకున్నారు. కాబట్టి చాలా కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో వాళ్ళిద్దరు చేస్తున్న యుద్ధం వల్ల చాలా ఇంపాక్ట్ అవుతుంది అందరికి కూడా. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సమాజానికి ఒప్పుకోని పరిస్థితి. అండ్ రెండోది ఏంటంటే ఇరాన్ కి ఆల్రెడీ కూడా సహజ వనరులు ఉన్నాయి. ఆల్రెడీ సహజ వనరులు ఉన్నాయి, వాళ్ళకి పెట్రోల్ బాగా ఉంది, ఇందులో ఖర్చు వాళ్ళకే పెద్ద కాంపెన్సేషన్ చేసుకోవచ్చు. అలాగే అమెరికా కూడా ఆల్రెడీ వెనిజులాను ఆక్యుపై చేసింది, వాళ్ళకి ఎర్నింగ్ సోర్సెస్ బాగా ఉన్నాయి. కానీ చాలా కంట్రీస్, పేదరికంలో ఉన్న కంట్రీస్ చాలా ఉన్నాయి, వాళ్ళెవరికి కూడా ఇటువంటి ఎఫెక్ట్ వస్తే చాలా తట్టుకోలేని కంట్రీస్ చాలా ఉన్నాయి. చాలా కంట్రీస్ బ్యాడ్ డెట్స్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది కంప్లీట్ గా కరెక్ట్ కాదు అనేది మేధావి వర్గం అనేది చెప్తుంది. వాళ్ళు ఏంటంటే మూర్తి గారు ఇందాక మీరు అన్నట్టుగా 100కు పైగా దేశాలకి ఇది నష్టం చేకూర్చే అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇండియా విషయానికి వస్తే ఒకవేళ ఇండియా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే సిచ్యువేషన్ లో కానీ వస్తే అప్పుడు మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి చర్యలు తీసుకుంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇప్పుడు అంతకు ముందు 4-5 కంట్రీల దగ్గరే మనం క్రూడ్ పెట్రోల్ కొనేవాళ్ళం. ఇప్పుడు మొత్తం మార్చేసి 40 కంట్రీస్ దగ్గర నుంచి బయింగ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఇటు నుంచి వచ్చేది తగ్గించుకుంటాం. మనకి రష్యా సపోర్ట్ ఉంది, అలాగే వేరే కంట్రీస్ నుంచి కూడా మనం తెచ్చుకుంటాం. సో ఓవరాల్ గా హార్మజ్ నుంచి వచ్చే నౌకలన్నీ తగ్గించుకుని వ్యాపారం తగ్గించుకునే ఛాన్సెస్ ఉంది. మిగతా కంట్రీస్ ఆల్రెడీ వెనిజులా మీద వస్తున్నారు కాబట్టి అటు రష్యా మీద వస్తుంది. సో వేరే కంట్రీస్ నుంచి కూడా మనం తెచ్చుకుంటాం. సో ఇండియా లాంటి కంట్రీస్కి ఏమవుతుందంటే బార్గెనింగ్ పవర్ అనేది ఉంది. అంటే మనం పేమెంట్ చేయగలం కాబట్టి ఎక్కడ చీప్ గా వస్తుంది, ఎక్కడ బెస్ట్ వస్తుందో అది మనం చేయగలిగే కెపాసిటీకి వస్తాం. ఈవెన్ ఈ విషయం గురించి అమెరికా మన మీద టారిఫ్ వేశారు, అయినా కానీ మనం ఎక్కడ కూడా తగ్గలేదు. దాని గురించి మాట్లాడదాం. యా రైట్. సో మధుసూదన్ రావు గారు మీరు చెప్పండి, గతంలో అసలు రష్యా నుంచి ఆయిలే తీసుకోకూడదు, దిగుమతి చేసుకోకూడదు అని చెప్తున్నా అంటే టారిఫ్ విధించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మనం అక్కడ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకున్నా ఏం చెప్పలేని సిచ్యువేషన్ లో మనం చూస్తున్నాము. అండ్ అటు రష్యా గురించి మాట్లాడుకుంటే డిస్కౌంట్ కూడా విధిస్తుంది ఆయిల్ మీద. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రష్యా మాట వినే పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు లేవు. సారీ, అమెరికా చెప్పిన మాటలు వినే పరిస్థితులు వీళ్ళ ప్రపంచ దేశాలు లేవు. వీళ్ళ అమెరికా చెప్పిన ఆంక్షలు విధించినా కూడా మనం తెచ్చుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. తప్పని పరిస్థితుల్లో మన రష్యా నుంచి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాల్సిన స్థితి ఏర్పడ్డది మనకి. ఈ గల్ఫ్ ప్రాంతంలో మొత్తం కూడా బంద్ ఉంది కాబట్టి అక్కడి తెచ్చుకోవాలి. దీంట్లో అమెరికా ఏమంటది అంటే ఒక మాట అనేస్తుంది. ఇప్పుడు కూడా మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న సందర్భంలో నేనే ఆ యుద్ధాన్ని ఆపేసిన అని చెప్పి ఒక పెద్ద భారీ డైలాగ్ కొట్టిండు. అట్లనే అమెరికా సేమ్ అట్లనే రష్యా నుంచి
నేనే చేసిన అని చెప్తారు. అట్లనే వాళ్ళ రష్యా నుంచి వచ్చి ఆయిల్ మనం తెచ్చుకుంటున్న సందర్భంలో మీకు ఆంక్షలు ఎత్తివేసినా మీరు ఫ్రీగా తెచ్చుకోరు. అంటే నేను చెప్తేనే మీరు తెచ్చుకోవాలి, మీరు నా మాట మీదకెళ్ళి మీరు తెచ్చుకుంటున్నారు అని చెప్పి వేరే దేశాల దృష్టిలో పెద్దన్న పాత్రను పోషించడానికి ప్రయత్నం తప్ప రష్యా ఈ అమెరికా మాట వినేది ఇండియా కూడా సో ఇవాళ అక్కడ తన కూడా అవసరాలు తీసుకోవడానికి సేఫ్ గేమే ఆడారని చెప్పొచ్చు మనం. అన్ని గేమే. ఆయన ఏది మాట్లాడినా ఏది చేసినా అన్ని గేమ్స్ ఆడుతా ఉంటారు. ఆయన మాట వినే పరిస్థితి లేదు. జేడీ వ్యాన్స్ ఆయన ఉపాధ్యక్షుడు, ఆయన మాట వింటలేరు. ఆయన మంత్రివర్గమే ఆయన మాట వినే పరిస్థితి లేదు. వాళ్ళే కూర్చుంటలేరు ఆయన పక్క. ఆయన ప్రెస్ మీట్లు పెడితే ఆయనతో సమాధానం చెప్పడానికి. ఇవాళ ఆయన ఒంటరి వాడు అయిపోయింది వాళ్ళ అమెరికా. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇవాళ ఈ చిన్న దేశం పాకిస్తాన్ అడ్డం పెట్టుకుని వాళ్ళ రాజకీయం చేసి ఇరాన్ కాళ్ళ దగ్గర మోకరిల్లిందంటేనే అమెరికా అంత పవర్ఫుల్ కంట్రీని ఇవాళ విలువ తీసేసిండని చెప్పి వాళ్ళు అక్కడ అమెరికాలో ప్రతిపక్ష పార్టీలు సొంత రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన విమర్శలు వస్తున్నటువంటి స్థితికి దిగజారిపోయిండు. ఆయన చరిత్ర హీనుడు కూడా కావచ్చు ఈ ఒక హిస్టరీలా తీసుకుంటే కూడా. ఎందుకంటే అమెరికా ఏ యుద్ధంలో కూడా గెలవలే, అట్లనే ఇరాన్ తో కొట్లాడిన యుద్ధంలో కూడా కాంప్రమైజ్ అయింది, కానీ ఇక్కడ కూడా గెలవలే. కాబట్టి ఆయన ఏ ఆంక్షలు విధించినా ఏం చేసినా కూడా ఇవాళ చైనా రష్యా దాంట్లో ఈ యుద్ధంలో ఇండైరెక్ట్ గా చైనా కూడా ఇవాళ యువాన్ లో నేను తీసుకుంటా అని చెప్పి ఇరాన్ ఏదైతే అన్నదో వాళ్ళ రూపాయలలో తీసుకుంటా అని ఇరాన్ అనడం కారణం ఏంటంటే ఇన్ని రోజులు చైనా వాళ్ళకి సహకరిస్తుంది అనేది వాళ్ళ బయటకు వచ్చింది. కాబట్టి పాకిస్తాన్ కూడా ముందు పెట్టి పాకిస్తాన్ ముందు పెట్టి వాళ్ళ అమెరికాని ఒత్తేసే కార్యక్రమంలో ఓకే. సో మూర్తి గారు మీరు చెప్పండి, ఈ రోజు ఇరాన్ అండ్ అలాగే అమెరికా మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉంది, అందుకే చర్చలు జరుపుతున్నామని ఓవైపు పాకిస్తాన్ చెప్తుంది. సో ఈ చర్చల్లో ఎలాంటి విషయాలు మాట్లాడతారనేది కాసేపు పక్కన పెట్టేస్తే, ఈ చర్చల అనంతరం స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి? నెక్స్ట్ వీక్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రోజు ఆల్రెడీ ఫ్రైడే కాబట్టి ఓకే, సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది? ఇది ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. ఎందుకంటే అందరికీ కూడా ఇంపార్టెంట్ ఏంటి, నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటంటే. అయితే ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, పాకిస్తాన్ లాంటి ఒక చిన్న కంట్రీని అమెరికా సపోర్ట్ తీసుకొని ఇరాన్తో నెగోసియేషన్కి వస్తుందంటేనే అమెరికా ఎంత వీక్ అవుతుంది అనేది అర్థమవుతుంది. అమెరికా ఏంటంటే ఈ ఇజ్రాయెల్ గురించి ఈ వార్లో ఎంటర్ అయింది కాబట్టి ఎలాగైనా అమెరికా బయటకు వెళ్ళిపోవాలని చూస్తుంది. ఎందుకంటే ఎవ్రీ డే చాలా కాస్ట్ అవుతుంది యుద్ధానికి. సో అమెరికా ప్రజలు కానీ అందరూ నెగిటివ్గా ఉన్నారు కాబట్టి ఈ చర్చని ఏం చేస్తుందంటే మెల్లిగా అమెరికా సైడ్ అవటానికి చూస్తుంది. వారు అనేది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళిద్దరూ ఏదైనా చేసుకోండి అని చెప్పేసి అమెరికా అయితే సైడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్లు అయిపోయినాయి కాబట్టి అమెరికా సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. రెగ్యులర్ గా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నార్మల్ గా నడుస్తూ ఉంటది. అయితే ఇప్పుడు ఈ చర్చల తర్వాత జరిగే విషయాలు ఏమవుతాయంటే స్టాక్ మార్కెట్ మీద పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్ చార్ట్స్ అన్ని కూడా టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్స్ బాగా చూపిస్తున్నాయి. ఎందుకంటే బాగా దాదాపు 20% మార్కెట్ ఫాల్ అయింది. ఇక్కడి నుంచి కరెక్షన్ నుంచి ఏమైందంటే ఎఫ్ఐఎస్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రూపీ వాల్యూ తగ్గింది, అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్ అట్రాక్టివ్ గా ఉంది. కాబట్టి రీటైల్ క్లయింట్స్ అందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఆల్ ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ కానీ ఫార్మా స్టాక్స్ డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా బాగా తగ్గాయి. కాబట్టి మండేకి ఈ చర్చలు ఏదో ఒకటి, ఇప్పుడు 2 వీక్స్ ఉంది ఆల్రెడీ. మొన్న గురువారం ఈ విషయం రిలీజ్ అవ్వగానే ఇండియన్ మార్కెట్ చాలా మంచి బూమ్ వచ్చింది. అది ఇక కంటిన్యూ అవుతుంది. సో మార్కెట్ మీద అందరికీ కూడా ఒక రకంగా పాజిటివ్ గా ఉన్నారు, ఎవరు భయపడట్లా. మన ఇండియన్ మార్కెట్స్ ఇంత ఒక చిన్న డౌట్ ఏంటంటే, లైక్ ఒక బ్రేక్ అనేది మనం చూసాము, యుద్ధంలో ఒక బ్రేక్ అనేది చూసాము, కానీ ఆ బ్రేక్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద చేస్తున్న దాడికి సంబంధించి మళ్ళీ హార్ముస్ ని మూసివేయడం, ఇరాన్, ఈ సిచ్యువేషన్ అన్ని చూస్తుంటే ఈ రోజు ఇన్వెస్టర్స్ పానిక్ లో పడిపోయి వాళ్ళు ఏమైనా ముందుగానే అమ్ముకోవాలి, లైక్ ఇట్లా సెల్ చేసేస్తే పరిస్థితిలో ఏమైనా ఉంటే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పానిక్ అయిన వాళ్ళు 3 days బ్యాక్ అమ్మేసి ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే వారు ఆగిందో అందరికి కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇవాళ కాకపోతే రేపైనా కానీ వారం ఒకసారి చర్చలు స్టార్ట్ అయినాయంటే అవి కంటిన్యూ అవుతాయి. అంటే ఎప్పుడు చర్చలకు వస్తారంటే ఇరు వర్గాలు కూడా బాగా దెబ్బలు తిన్నాక వస్తారు. కాబట్టి ఇద్దరికి కూడా మేజర్ గా దెబ్బలు తగినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు వస్తారు. బట్ ఇవేంటంటే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని కంట్రీస్ కూడా వాళ్ళిద్దరూ కూడా ఒక సయోధ్య రావాలని కోరుకుంటున్నారు. ఇంతకుముందు ఉక్రెయిన్ కి రష్యాకి జరిగితే ఆ 2 కంట్రీస్ వల్ల మిగతా కంట్రీస్ ఎక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వాల. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇరాన్ కి హార్ముజ్ జలసంధి ఆపటం వల్ల
దాదాపు 100 కంట్రీస్ ఎఫెక్ట్ అయినాయి. మెయిన్ పాకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ ఎఫెక్ట్ అయినాయి. కాబట్టి వీళ్ళందరూ కలిసి వాళ్ళని ఒక టాపిక్ అయితే తీసుకొస్తారు. ఓకే. సో మధుసూదన్ రావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ రోజు జరిగే చర్చల గురించి ఒకవేళ మాట్లాడుకుంటే సో ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రస్తావన తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అండ్ ఈ యుద్ధం అనేది ఆగిపోవాలంటే మెయిన్ ఫస్ట్ గా అయితే ఇరాన్ పెట్టిన కొన్ని కండిషన్స్ అయితే ఒప్పుకోవాల్సిందే. ఆ కండిషన్ అగ్రి అయితేనే యుద్ధం ఆగుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ కండిషన్ ని అగ్రి అవుతుంది అనుకుంటున్నారా మీరు? అమెరికా అయినా లేకపోతే మిగతా దేశాలైనా? ఈ చర్చలు సఫలం కావండి. ఈ రోజు ఇరాన్ ఇచ్చినటువంటి 10 అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాల పట్ల ఇప్పటికే అమెరికాలో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతా ఉన్నది. ఆ దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒప్పుకుంటున్నాయి. ఇప్పుడు మొత్తం గుట్టనంతా దేవి ఎలుకని పట్టుకున్నట్టుగా ఇవాళ ట్రంప్ ఏం చేసిండండి, ఇవాళ యురేనియం సంబంధించిన దాని మీద ఆంక్షలు ఉండొద్దు అని అన్నారు. అణు విద్యుత్ కేంద్రాలు వాళ్ళు నడిపించుకుంటామంటుండ్రు, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామంటుండ్రు. ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా అన్ని చేసిన తర్వాత ఇక ట్రంప్ గెలిచింది ఏమున్నది? ఇక్కడ గెలిచింది ఏం లేదు. ట్రంప్ ఓడిపోయినట్టు ఆటోమేటిక్ గా. ట్రంప్ తల వంచి అక్కడికి పోయిండు. కానీ వాళ్ళ అమెరికా మొత్తుకుంటా ఉన్నది. అమెరికా ఏదైతే మాట్లాడుతున్నటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు వ్యతిరేకంగా వాళ్ళు 10 అంశాలు పెట్టిరు. అది అమెరికా అదే విధంగా 15 పాయింట్స్ తోటి వాళ్ళు కూడా పెట్టినంటున్నారు. అది ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్ లో రాలే. అసలు 15 అంశాలు ఏమున్నాయి, ఏం జరుగుతుంది, అది ఇప్పటివరకు బయటికి రాలేదు. బహుశా ఆ 15 అంశాలు ఇవాళ చర్చలో పెడతారు కావచ్చు. చర్చలో 15 అంశాలు పెట్టిన తర్వాత 10 అంశాల మీద చర్చ జరుగుతుంది. కానీ చర్చ ఇవాళ ఫైనల్ అనే అవకాశాలు లేవు. దీన్ని కంటిన్యూస్ గా తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఫైనల్ కాదు, దీన్ని పెంచుకుంటూ పోతారు. ఈ పెరుగుతున్నటువంటి క్రమంలోనే ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమున్నది, మేము అవసరమైతే యుద్ధాన్ని మళ్ళీ చేస్తాం, మా మాట వినకపోతే హర్మోజ్ జలసంధిని మూసినావు కదా, మా పశ్చిమాసియాలో మా దళాలు అట్లనే ఉన్నాయి, మేము అవసరమైతే మళ్ళీ దాడులు చేస్తామని చెప్పిన ప్రకటన ఏదైతున్నదో ఆ ప్రకటన ఈ చర్చలను విఫలం చేసేటువంటి విధంగా ఉన్నాయి. ఇది రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇరాన్ కూడా అంత వీక్ ఉన్న దేశం కాదు. అది దానికి వెనక చైనా కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి అది కూడా పౌరుషంగా అవసరమైతే మేము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న బీరూట్ మీద జరిగిన దాడికి వాళ్ళతో సమాధానం చెప్పింది. అమెరికా ఒకవేళ ప్రతిఘటిస్తే ఖచ్చితంగా మేము దాడులు చేస్తామంటుంది. కాబట్టి ఈ చర్చలు చర్చలతోటి ఖతమవుతుందని చెప్పి ఇక్కడ కూడా ఆశాభావం అయితే లేదండి. చర్చలతో యుద్ధం అయిపోతుంది, సమస్య కొలిక్కి వస్తుందని ఇక్కడ కూడా ఆశాభావం అయితే కనబడతలేదు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామచంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ రావు గారు డిస్కషన్ లో పాల్గొనినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. హార్మోజ్ లో మృత్యువలయం. ఎక్కడికక్కడ సీమైన్ సమర్చిన ఐఆర్జీసీ. లెబనాన్ యుద్ధంపై నేతన్యాహు డబుల్ హిట్. చర్చలకు సై, కాల్పుల విరమణకున్నాయి. పరువు తీయాలని చూస్తే ఊరుకోను. జెఫ్రీ ఎప్స్టీన్ తో సంబంధం లేదన్న మెలానియా ట్రంప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్. ఆర్థోడాక్స్ ఈస్టర్ వేళ కాల్పుల విరమణ. ప్రపంచ వార్తల సమాచార హారం దీని